సనపరం నాగచంద్రుడు, అడ్వకేట్. మిత్రులారా, ఇప్పుడు మనం చెప్పబోయేది పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఆస్తిపై ఎవరికి హక్కులు ఉంటాయి. పసుపు కుంకుమ ఆస్తులు అంటే ఒక మహిళకి వివాహ సమయంలో ఆమె తండ్రి కావచ్చు, లేదా ఆమె తల్లి కావచ్చు, లేకపోతే వాళ్ళ మేనత్త లేదా మేనమామ లేదా అమ్మమ్మ, నానమ్మ, ఇలా ఎవరైనా ఆమెకి ఇచ్చే ఆస్తి పసుపు అంటే వివాహ సమయంలో ఇచ్చే ఆస్తి. లేకపోతే ఎప్పుడైనా ఏ క్షణాన్నైనా ఇచ్చే ఆస్తి పసుపు కుంకుమ కింద ఇచ్చినట్టుగా పరిగణలోకి వస్తాయి. ఆ ఆస్తిపై పూర్తి హక్కులు ఆమెకు మాత్రమే చెందుతాయి. ఆ ఆస్తిపై ఆమె హక్కు కలిగి ఉండడమే కాకుండా ఆమె ఎవరికైనా మార్టిగేజ్ చేసుకోవచ్చు, లేదంటే సేల్ డీడ్ చేసుకోవచ్చు, లేదంటే జీపీఏ చేయొచ్చు. ఇలా ఆమెకి నచ్చిన విధంగా ఆ ఆస్తిపై ఆమె చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఆస్తిపై ఆమెకి తప్ప ఆమె భర్తకు కానీ ఆమె పిల్లలకు కానీ ఎటువంటి హక్కులు ఉండవు. కాబట్టి పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఆస్తిపై ఎవరికైతే ఇస్తారో పసుపు కుంకుమ కింద వాళ్ళకు మాత్రమే పూర్తి హక్కులు కలిగి